తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాల్లో పాల్గొనడమే కాకుండా 2004 పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన దొమ్మలపాటి రమేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. 2004 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2009లో కొన్ని కారణాల వల్ల టికెట్ రాకపోవడం, ఆ తర్వాత 2014లో పార్టీ ఏదైతే మిత్రపక్షం ఆయన బీజేపీకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన వరుసగా రెండు దఫాలు పోటీ చేయలేకపోయిన అవకాశం ఏర్పడింది. తర్వాత 2019లో పార్టీ నుంచి పోటీ చేసి అప్పట్లో ఉన్న జగన్ గాలితో పాటు పార్టీ కారణాల వల్ల ఓటమి పాలైనప్పటికీ అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్న వ్యక్తి మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్. అంతేకాకుండా పూర్తి స్థాయిలో పార్టీ ఆవిర్భావం నుంచి వేరే పార్టీకి మారకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఏకైక నాయకుడిగా ఈ నియోజకవర్గంలో ఈయన చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం సిద్ధమవుతున్న దొమ్మలపాటి రమేష్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, పార్టీ పరిస్థితి మీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలా ఉంది? అందరికీ నమస్కారం. మా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా తమ తప్పును తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి అంతిమంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంలోకి వచ్చినారు. 24లో ఖచ్చితంగా మదనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఆ భావనలోనే ఉన్నారు. అయితే మీ పార్టీలో అసమ్మతి నాయకులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు కదా, వీధికొకరు. అంటే జిల్లాలో అత్యధికంగా ఈ స్థానం నుంచి ఎందుకు టికెట్ ఆశించే పరిస్థితి కనబడుతుంది? ఇప్పుడు పార్టీ బ్రహ్మాండంగా ఉంది. పార్టీ పరిస్థితి మాకు కూడా అవకాశం వస్తే లీడర్లుగా ఎదుగుదామనే తపన వాళ్ళలో ఉండొచ్చు. దానికోసం ప్రయత్నం చేస్తారు తప్ప అసమ్మతి అయితే కాదు. పార్టీల్లో వాళ్ళు కూడా టికెట్కు పోసే ప్రయత్నమే అది. అంటే టికెట్టు పోటీ చేయాలంటే కనీసం బూత్ లెవెల్ నుంచి మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఏవి లేకుండానే ఒకేసారి దరఖాస్తు తీసుకొని పోవడం ఏంది? ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో కొత్త వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళందరూ ఆ రోజు అప్పటి పరిస్థితులు వేరు. ఆ రోజు అంతా టికెట్ అప్లై చేయడము, పార్టీలో ఉన్నటువంటి విద్యావంతులను ఆ రోజు రామారావు గారు ప్రోత్సహించడము, వారంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవడము, అది ఒక తెలుగుదేశంలో ఎవరైనా సామాన్యుడు ఎదగచ్చు అనే దానికి కారణం కూడా ఇప్పుడు నాయకుల వాళ్ళందరూ కూడా ఒక కారణం. గతంలో నేను మామూలు విద్యార్థి నాయకుడిగా ఉండి తెలుగుదేశం పార్టీలో తెలుగు యువతలు వర్క్ చేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిన సామాన్యుడిని. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో సామాన్యుడు రమేష్ ఎమ్మెల్యే అయినప్పుడు కాబట్టి మనం కూడా కావచ్చు అనే ఒక ప్రయత్నం ఉంది. వాళ్ళను అభినందిస్తాను నేను. అయితే మరి ప్రతిసారి ఎందుకు ఎన్నికల్లో చివరి వరకు అభ్యర్థి ప్రకటన ఈ నియోజకవర్గం వరకే ఎందుకు? ఇంకా 10 రోజులు ఎన్నికలు ఉన్నాయనగానే అభ్యర్థి ప్రకటన జరుగుతుంది. అంతవరకు ఇన్ఛార్జిగా పనిచేస్తారు. ఆ తర్వాత ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది? ఇప్పుడు పార్టీకి కూడా ప్రాధాన్యతలు ఉంటాయి. పార్టీకి కూడా ఎవరు పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారు, గెలిచిన తర్వాత కూడా పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో ఇవన్నీ కూడా ఆలోచించుకునే భాగంలో కొంత లేట్ కావచ్చు. అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఉంటుంది, కానీ మీ సొంత సామాజిక వర్గం విషయంలో మాత్రమే కొంత వెనుక ముందు అధిష్టానం ఎందుకు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది? అట్లనేం ఎప్పుడు లేదు. ఈడ ఏమంటే ప్రతిసారి తీవ్రంగా ఆశాహువులు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళను ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఉండే మొహమాటం కారణంగా నో అని చెప్పలేక కొంత లాస్ట్ వరకు కూడా డ్రాగ్ చేసే పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో మీకు టికెట్ ప్రకటించిన వెంటనే అప్పటి వరకు పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి వెళ్ళి జనసేనలో టికెట్ తెచ్చుకున్నాడు. అతను చీల్చిన ఓట్ల వల్లే మీరు ఓడిపోయారా, లేకపోతే అతను చీల్చిన ఓట్ల శాతం మీకు ఏమన్నా ఇబ్బందిగా మారింది అప్పట్లో? ఇప్పుడు 2019లో ఆయన రామదాస్ చౌదరి అప్పటికప్పుడు బయట పోయి చేసిండు. నాకు అతను చీల్చిండే ఓట్లంతా 13,200 ఏదో ఓట్లు ఉన్నాయి. అవేం ఇబ్బందికరమైనది కాదు. ఆనాటి పరిస్థితుల్లో ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీవ్రంగా పోయింది. అది దాంతో ఫెయిల్ అయినామే తప్పే ఇంకా వేరే ఉద్దేశం లేదు. నియోజకవర్గంలో
ఏదైతే సమస్యలు ముఖ్యంగా మీరు గతంలో హంద్రీనివా నుంచి వాటర్ ట్యాంకుకు దానికి నీళ్లు తీసుకొచ్చారు, ఆ తర్వాత నీళ్లు రాని పరిస్థితి, ఈ సమస్యలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు ప్రతిరోజు భవిష్యత్తు బాటా పేరుతో కానీ మరో ఇతర కార్యక్రమాలతో కానీ తిరుగుతున్నారు. ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ప్రజల్లో పూర్తి స్థాయి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజల్లోకి మేము భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని తీసుకొని పోతుంటే ఫస్ట్లో కొంత ఓటీపీలు చెప్పాలంటే ఇబ్బంది పడిన మాట వాస్తవం, కానీ తర్వాత వాళ్ళే పిలిచి ప్రతి ఒక్కరు కూడా ఓటీపీలు మాది రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడము. వైసీపీ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మేము కూడా తెలుగుదేశానికి వేయాలనుకుంటున్నాం ఓటు, మా దగ్గర కూడా ఓటీపీలు తీసుకోండి అని చెప్పడం మాకైతే చాలా సంతోషాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఇంకా హంద్రీనివా విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి ఆ రోజు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ గవర్నమెంట్ అధికారంలోకి రాకపోయేసరికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్క్ కూడా గండి కొట్టించి నీళ్ళు అనేది మాకు మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు ఇవ్వని పరిస్థితి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఈరోజు మదనపల్లి ఎదుర్కొంటున్నటువంటి సాగునీరు తాగునీరు 2 కూడా తీరిపోతాయి. ఎందుకంటే 10% పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సమయాభావం వల్ల. అది కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా పార్టీని ఆదరిస్తున్నారు. మీ యువగలం పాదయాత్ర భారీ ఎత్తున మదనపల్లి నియోజకవర్గంలో సక్సెస్ అయింది. ఆ సందర్భంలో కొంతమంది నాయకులు బయట పార్టీల నుంచి చేరిన సందర్భం కూడా ఉంది. యువగలం యాత్రలో ఎలాంటి సమస్యలను మీ నాయకుడి ముందుకు మీరు దృష్టికి తీసుకెళ్లారు? ఆయన నుంచి ఎలాంటి హామీ మీకు లభించింది? యువగలం పాదయాత్రలో మేము మేజర్గా మదనపల్లి ఎదుర్కొంటున్నటువంటి సమస్య రైతాంగం. రైతులు వచ్చిందను ఇక్కడ కమర్షియల్ క్రాప్ అనేటువంటి టమాటాని ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇది ఒక్కోసారి సీజన్స్లో రేటు ద్వారా పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఈ విషయాన్ని మేము ప్రధానంగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతే ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ టమాటా పల్ప్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి తద్వారా రైతులకు న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన పాదయాత్రలో భాగంగా సిటిఎం దగ్గర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఏదైతే అత్యంత ప్రాధాన్యతమైనది టమాటా పల్ప్ ఇండస్ట్రీ, ఆ పల్ప్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని దీంట్లో కూడా నేమ్ బోర్డులో కూడా పేర్కొనడం జరిగింది. మదనపల్లిని అన్ని వనరులు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇక్కడి నుంచి చేయకుండా ఏదో చిన్న మున్సిపాలిటీ ఉన్న రాయచోటిని చేసింది? ఈ విషయంలో మీరు కొన్ని రోజులు పోరాటం కొనసాగించారు, ఆ తర్వాత ఎందుకు వాయిదా వేశారు? పోరాటాన్ని ఆపేశారు? మేము పోరాటం అయితే ఆపిందేం లేదు. ఈ గవర్నమెంట్ మీద మేము దాదాపు అన్ని అఖిలపక్షాల పార్టీలతో కలుపుకొని పూర్తి స్థాయిలో పోరాటం చేసినాం. ఆ పోరాటం చేసే భాగంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి మినీ మహానాడు సభలో స్పష్టంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ వస్తానంటే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాతనే దాన్ని ఈ చెవిటి మూగ గుడ్డి ప్రభుత్వం దగ్గర ఎంతకాలం పోరాడినా కానీ పని జరగదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మదనపల్లిని ఖచ్చితంగా జిల్లా కేంద్రం చేస్తారని చెప్పే ఉద్దేశంతో పోరాటం తాత్కాలికంగా ఆపినాం. అసలు మదనపల్లిని ఎందుకు జిల్లా కేంద్రం చేయకుండా ఏ కారణంతో ప్రభుత్వం ఆపేసిందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, రెండోసారి ఎంపీ మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి మినిస్టర్, వీళ్ళు ఈ ప్రాంతాల మీద సరైన మదనపల్లి మీద అపనమ్మకంతో, ప్రజల మీద అపనమ్మకంతో ఈరోజు ఇక్కడ ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటే ప్రతిదీ ఇక్కడ ప్రజలు అందరూ మినిమం డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ప్రశ్నిస్తారనే తత్వంతో ఈరోజు మారుమూల అనేటువంటి రాయచోటికి తీసుకొని ముఖ్య కారకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళే ఈ ప్రాంత ద్రోహులు. నియోజకవర్గంలో అంటే మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయని చాలాసార్లు గొడవలు ఆందోళనలు కూడా చేశారు. అయితే ఈ విషయంలో మీరు అడ్డుకున్నారా, లేకపోతే ఈ విషయాన్ని మీ అధినేత దృష్టికి తీసుకెళ్ళారు?
ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో భూ కబ్జాలు జరుగుతాయంటే ఒక పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళ ద్వారానే జరుగుతాయండి, రామచంద్రరెడ్డి వాళ్ళ ద్వారానే. ఇక్కడ వాళ్ళ అనుచరులు రావడము, అన్నిట్లోనూ పాగాయడం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆక్యుపై చేయడము, ఇవన్నీ కూడా మేము పోరాడినాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినాం. గవర్నమెంట్ వస్తానంటే అవన్నీ కూడా మళ్ళా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకొని వ్యక్తులు ఎవరు భూములు అయితే లాక్కుంటారో వ్యక్తులకు స్వాధీనం చేసే విధంగా ఏర్పాట్లు చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మేము కొంతగా సైలెంట్ అయింది వాస్తవం. మీ సొంత సామాజిక వర్గం 2019 ఎన్నికలకు ముందు మీ మీద కూడా ఇదేమైనా ఆరోపణలు, అంటే మీరు కూడా చాలామంది భూముల విషయంలో దందా చేస్తున్నారు అనే ఆరోపణలు చేశారు. కొంత మీడియాకు కూడా ఎక్కి హడావిడి చేసిన పరిస్థితి. దీనికి ఎందుకు వాళ్ళు మీ మీద కావాలని చేశారా, లేకపోతే మీరు చేస్తున్నారా? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా భూస్వాములం. నేను రియల్ ఎస్టేట్ చేస్తాంట. ఇక్కడ నా మీద ఆరోపణలు తప్ప ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నింది. వాళ్ళ గవర్నమెంట్లో నేను ఏదైనా తప్పు చేసింటే వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకోండల్లా. మరి తీసుకోలేదు అంటే నేను చేయలేదు కాబట్టి తీసుకోలేదు. అంటే అధికార పార్టీ వాళ్ళే కాకుండా మీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని అప్పుడప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు మా సొంత పార్టీ అంటే అపోహ క్రియేట్ చేసినటువంటి రామదాస్ చౌదరి ఆ రోజు ఎప్పుడైతే టికెట్ రాలేదో మదనపల్లిలో జనసేన లేకపోయినాడు, జనసేనలో కంటిన్యూ అవుతున్నాడు. అంతకుముందు అతను కాంగ్రెస్ ఇండిపెండెంట్గా కూడా వేయడం జరిగింది. అతను ప్రతిసారి పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతూ తన వ్యక్తిగత ప్రతిభను చేసుకునే దానికి ఇటువంటి ఆరోపణలన్నీ చేశారు. జిల్లాలో 2 నాయకులు గ్రూపులు మెయింటైన్ చేస్తుంటే మీరు ఒక గ్రూప్లో కొనసాగుతున్నారు, ఇంకో నాయకుడు ఇక్కడ అభ్యర్థిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? మీ వరకు వచ్చిందే ప్రచారం అని మీరే చెప్తాను, నా వరకు రాలా. ఇక్కడ ఎవరు బలమైన నాయకులు ఎవరు చిత్తూరు జిల్లాలో నేను అని ఎవరు నాయకులు లేరు. ఎవరైనా గతంలో కూడా మామూలుగా అందరం కూడా చంద్రబాబు నాయుడు మనుషుల మాదిరిగానే శిష్యుల మాదిరిగానే పోతాన్నాం. ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి పార్టీ కొత్తగా ఈ మధ్య పార్టీలోకి వచ్చి ఇట్లా నాదో గ్రూప్ అని అనడంలో హాస్యాస్పదంగా ఉంది. ఓకే, మొత్తం మీద అయితే మీరు చివరి నిమిషంలో మీకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చిన చివరి నిమిషంలో మీ కొడుకు అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొడుకును వారసుడిగా రంగంలో దింపడానికి పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమంలోనూ మీ కొడుకు రెండో కొడుకు యశ్వంత్కు ఎస్ఎస్సి రాజుకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్దకు కూడా వెళ్ళారు. ఇది అని ఒక ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పూర్తి పాలిటిక్స్లో అబ్బాయి కూడా యాక్టివ్గా ఉన్నారు. అయితే అవకాశం వస్తే కొడుకు, లేకపోతే అవకాశం వస్తే మీకు, లేకపోతే కొడుకు అన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం? అట్లేం లేదు. ఇప్పుడు నా కొడుకు యూకేలో ఎంఎస్ చేశారు. తర్వాత అక్కడే జాబ్ చేసుకుంటా వెళ్ళిపోతాడనే ఉద్దేశంలో అతన్ని తీసుకొచ్చి మదనపల్లి నాకు చదువుడు వాదుడుగా పెట్టుకోవడం జరిగింది తప్ప అట్లా ఆలోచన ఏం లేదు. అంటే రాజకీయాల్లోకి మీ కొడుకుని దింపే పరిస్థితి లేదా? ఒకవేళ అధిష్టానం మీకు కాదు మీ కుమారునికి ఇస్తుందంటే? అట్లేం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా పనిచేయాలి మా కుటుంబం, అంతవరకే మా ఆలోచన తప్ప ఎవరికి ఇస్తారు ఏమనేది మేము ఆలోచించాలి. ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, వారికి ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని మీరు స్వాగతిస్తారా, లేకపోతే మీరు సైలెంట్గా ఉండిపోయే అవకాశం ఉందా? సైలెంట్గా ఎందుకు? ఇప్పుడు ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ ఇస్తారు తప్ప వీడ వ్యక్తులుగా నేను ఫలాన్ని అని చెప్పుకుంటే ఇక్కడ టికెట్లు రావు. ఎవరైతే పార్టీని ఇంప్రెస్ చేస్తున్నారో పార్టీ ప్రజల్లో వస్తారో అటువంటి వారికి ఇస్తారు తప్ప ఇక్కడ వర్గ విభేదాలతో ఇచ్చే పరిస్థితి లేదు టికెట్. అంటే ఇప్పుడు ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? అంటే మొత్తం మీద గ్రామ ప్రాంతాలతో పాటు నవరత్నాలతో అనేక వర్గాలు సంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుందని అధికార పక్షం అంటుంది. అదేవిధంగా అర్బన్లో కూడా అన్ని వర్గాలు మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితిలో మీరు గతంలో అర్బన్ ప్రాంతంలో మీకు మంచి ఓటింగ్ వచ్చింది, ప్రతి చోట కేవలం 5-6 ఓట్ల తేడాతో అర్బన్ ఏరియాలో మీరు దెబ్బతిన్నారు. రూరల్లో కొంత ఎక్కువ ఓటింగ్ శాతం వైకాపాకు వచ్చిన పరిస్థితి. దాన్ని మీరు ఏ విధంగా మార్చుకోబోతున్నారు? వచ్చే ఎన్నికల్లో మీ ఓటింగ్ పెరిగేదానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుంది? ఇప్పుడు గతంలో 2019లో వాళ్ళ మాయమాటలు చెప్పి మాయమాటలు ట్రాప్లో పడి ప్రజలు కొంచెం వేరే విధంగా వ్యవహరించింది వాస్తవమే.
కానీ అంతకుముందు కూడా ప్రతి దీంట్లోనూ తెలుగుదేశమే మదనపల్లిలో గెలుస్తూ వస్తాను. ప్రజల్లో తెలుగుదేశమే ఉంది తప్ప వైసీపీ లేదు. అందులో వైసీపీ చేసినటువంటి మోసాలు, మానసిక వ్యధ, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఇవన్నీ కూడా దృష్టి పరిగణలోకి తీసుకొని ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయితేనే సస్టైన్ అవుతుంది అనే రాష్ట్రం సస్టైన్ కావాలంటే తెలుగుదేశము, దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ భావంలోనే భావంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. 2009 నుంచి వరుసగా 3 సార్లు ఓటమి పాలైన ఈ నియోజకవర్గం 3 సార్లు పార్టీ దెబ్బతింది. అంటే 2 సార్లు పోటీ చేసింది, ఓసారి మిత్రపక్షానికి అవకాశం వచ్చింది. ఈసారి ఎలా ఉంటుంది మీ పార్టీ పనితీరు కానీ మీ విజయావకాశాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం 2024లో గెలిచేది వాస్తవం. 100% మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరేసి మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. అంటే పార్టీ సర్వేల్లో కానీ ఈ ఐవీఆర్ఎస్ ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి కదా, వీటి మీద మీకు పార్టీ ఏమైనా సూచనలు ఇచ్చిందా? లేకపోతే ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సర్వేలు కొద్ది రోజుల్లో అభ్యర్థులు ప్రకటిస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు పార్టీ దగ్గర ప్రతి నియోజకవర్గం సంబంధించి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో నుంచి ఎవరి పేరు వినిపిస్తుంది అనేది వివిధ సర్వేల ద్వారా, ఐవీఆర్ ద్వారా, అన్ని ద్వారా తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మెరుగైన అభ్యర్థులనే పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. పార్టీ నిర్ణయం పట్ల ఖచ్చితంగా తాను శిరస వహిస్తాను. అదే విషయంలో పార్టీకి నిరంతరంగా పనిచేసిన తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. యువగలం పాదయాత్రలో తమ యువ నాయకుడు నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాడని తాము భావిస్తున్నామని, అంతేకాకుండా మదనపల్లి రైతాంగం కూడా ముఖ్యంగా టమోటా రైతులు నారా లోకేష్ ఇచ్చిన ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుందని, ఖచ్చితంగా ఈసారి తాము అధికారంలోకి వస్తామని అంటున్నారు దొమ్మలపాటి రమేష్. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో దామోదర్, మదనపల్లి నుంచి.